ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వర్స్ బై సాయి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. ఏమనంటే 2 minutes లో ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఇన్స్టాల్ చేయగలను. అది కూడా ఓన్లీ 2 minutes లోనే. కానీ అది ఓన్లీ కమాండ్ లైన్ మాత్రమే. అంటే లైనెక్స్ అనేది కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్, కానీ మనకి ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ లోనే ఆ లైనెక్స్ అనేది వాడుకోగలం. యూఐ మాత్రం రాదు. కానీ ఈ వీడియోలో మాత్రం ఒక్కో ఆపరేటింగ్ సిస్టమ్, దాని 17 ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూఐ రావాలన్నమాట. యూఐ ఎలా వస్తుంది అనమాట, అది కూడా కమాండ్స్ లోనే, విత్ ఇన్ ఓన్లీ కమాండ్స్. అది కూడా 2 minutes వీడియోనే, ల్యాగ్ అయితే ఉండదు ఈ వీడియో మాత్రం. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నాకు బూస్ట్ వస్తుంది. ఓకే, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చేశాను అనమాట. ఏమనంటే 17 ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది, అంటే 17 ఆపరేటింగ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది నేను 2 minutes లో ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పాను అనమాట. ఈ వీడియోలో ఆ 17 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ కమాండ్ లైన్ మాత్రమే యూజ్ చేయగలం. నేను చెప్పిన విధానం వచ్చేసి, అంటే కమాండ్ యూజ్ చేసి మాత్రమే మనం చేయగలం. యూజర్ ఇంటర్ఫేస్ అసలు రాదు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా WSL తో ఏది రాదు. కానీ దానిలో మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాలీ లైనెక్స్. చెప్పాను కదా, ఇత్తిక్ హ్యాకింగ్ యూజ్ చేస్తారు అండ్ నెట్వర్కింగ్ సైడ్ అని యూజ్ చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ కానీ చాలా మంది యూజ్ చేస్తారు గైస్. నెట్వర్కింగ్ సైడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చాలా వరకు యూజ్ చేస్తారు. కానీ ఆ కాలీ లైనెక్స్ అనేది యూఐ రప్పించుకోవడం అనమాట. అది యూఐ ఎలా తెచ్చుకోవాలని ఈ వీడియోలో చూస్తాం అనమాట. అది కూడా ఈ యూఐ అనేది యూజర్ ఇంటర్ఫేస్. అంటే అసలు ఏంటి యూజర్ ఇంటర్ఫేస్ అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను యూజ్ చేసే, ఎవరైనా ఈ విండోసే యూజ్ చేస్తారు. మాక్సిమం 99% విండోసే యూజ్ చేస్తాం. కానీ ఖాళీ లైనెక్స్ ఎందుకు చేస్తాం? నెట్వర్కింగ్ అని, స్టూడెంట్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ కానీ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు చాలా మంది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, కొంతమంది నమ్మకం ఉండొచ్చు, కొంతమంది ఏమో ఫ్యాషన్ ఉండొచ్చు, కొంతమందికి వచ్చేసి ఏంటంటే ఇది యూజ్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. అంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని వాడుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మెయిన్ అనమాట. ఎందుకంటే కమాండ్ లైన్ చేయడం అంటే మాటికి కమాండ్స్ కొట్టుకొని చేయాలంటే చాలా కష్టం. అందుకని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా రప్పియాలని ఖాళీ లైనెక్స్ మాత్రం నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. అది కూడా WSL తోనే. ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేస్తాం అంటే పవర్ షెల్ ఓపెన్ చేస్తాం అనమాట. నేను పవర్ షెల్ 7 యూజ్ చేస్తున్నా. ఈ పవర్ షెల్ లో మీకు ఈ టోటల్ వీడియో కమాండ్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తా. కానీ వీడియో చూస్తేనే ఆ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి, లేకపోతే ఒక్క మొక్క కూడా ఏం అర్థం కాదు. డైరెక్ట్ కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోదు గైస్. ఎవరికైనా కంపల్సరీ యూజ్ చేయాలంటే, అంటే ఐ మీన్ టైప్ చేసి కొట్టాలంటే ఒక వే ఆఫ్ స్క్రిప్ట్ ఉండిద్ది అనమాట. అది ఫాలో అయితేనే కరెక్ట్ గా ఇన్స్టాల్ చేయగలరు ఎవడైనా యూఐ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఇది సి యూజర్ లో ఉందన్నమాట. అంటే నేను విండోస్ లో ఉన్నా. ఇప్పుడు నేను ఖాళీ లైనెక్స్ అసలు ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలన్నమాట. ఎలా ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలి. ఇప్పుడు నేను WSL కమాండ్స్ యూజ్ చేస్తాను అనమాట. ముందు WSL విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్ -d డిస్ట్రిబ్యూటర్ ఖాళీ లైనెక్స్ అని కొడుతున్నాను అనమాట. చూడండి, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను వీడియో చేశాను అనమాట, లాస్ట్ వీడియో. అది ఎవరైనా చూడకపోతే చూడండి గైస్. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు అడ్మిన్ లో ఉంది. నేను ఇప్పుడు రూట్ కమాండ్ లోకి వెళ్ళాలి. రూట్ లో ఎలా వెళ్ళాలి? ఖాళీ లైనెక్స్ లో సుడోసు పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ అనేది కనబడదు, ఎందుకంటే ప్రైవేట్ కదా, ఎవరికైనా కనబడదు, నాకనే కాదు. నెక్స్ట్ ఇప్పుడు నేను రూట్ లోకి వచ్చా. చూడండి, రూట్ అని వచ్చేసింది. ఇప్పుడు రూట్ వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి? నెక్స్ట్ పని, నేను ఈ కమెంట్స్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను కంపల్సరీ. ఫస్ట్ మనం ఈ ఖాళీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని అప్డేట్ చేసుకుంటేనే అప్లికేషన్స్ అనేది, దాంట్లో టూల్స్ అనేది పనిచేస్తాయి అనమాట. ఫస్ట్ sudo apt అప్డేట్. నేను ఈ కమాండ్ కాపీ చేస్తున్నా. Ctrl+C అండ్ Ctrl+V. sudo apt అప్డేట్ నేను ఎంటర్ కొడుతున్నా. ఆల్రెడీ వర్కింగ్ లో దీనికి నెట్ కావాలి గైస్, కంపల్సరీ నెట్ ఇవ్వాల్సిందే దీనికి కంపల్సరీ. ఎందుకంటే అప్డేట్ చేయాలంటే నెట్ కావాలి కదా. మన విండోస్ లో నెట్ ఇచ్చుకుంటాం, నెట్ సప్లై ఇచ్చుకుంటాం. మీరు వైఫై కానీ యూజ్ చేసుకుని, ఇంటర్నెట్ అని యూజ్ చేసుకుని, ఎలా యూజ్ చేసుకోండి, మీ ఇష్టం అది.
ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ అప్డేట్ చేసా, ఆల్ ప్యాకేజెస్ ఆర్ అప్ టు డేట్. ఓకే, ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది, నాది ఇంకా అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏమి ఇవ్వాలి చెప్తాను. అండ్ నెక్స్ట్ sudo apt install y kali winkex, దీన్ని కాపీ చేస్తున్నాం, హైలైట్ చేసి అండ్ దీనిలో పేస్ట్ చేస్తున్నాం. అసలు దీని మీనింగ్ ఏంటంటే గైస్, ఇది ఒక మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. sudo అనేది రూట్ కమాండ్ కి sudo అని ఇస్తాం kali linux లో, అండ్ apt అంటే అప్లికేషన్, ఇన్స్టాల్ y అంటే ఎస్ అని. ఇక్కడ మనం అసలు ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం, టూల్ అనేది విన్కెక్స్, WINKEX. ఈ విన్కెక్స్ అనే టూల్ ఎందుకు యూజ్ అంటే, మనం రిమోట్ డెస్క్టాప్ వల్ల ఆపరేషన్ చేసుకొని ఆ రిమోట్ డెస్క్టాప్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తాం, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. అది ఎలా అని చెప్తాను. మామూలుగా ఎంటర్ కొట్టేసండి అండ్ వర్కింగ్ లో ఉంది. మీ నెట్వర్క్ స్పీడ్ అయితే స్పీడ్కి ఎక్కిద్ది, స్లోగా అయితే స్లోగా ఎక్కిద్ది, చెప్పేది ఏం లేక. మీ నెట్ సప్లై ఎంత ఫాస్ట్గా ఉంటే అంత బెస్ట్. నాదైతే ఫాస్ట్గా అవుతుంది కొంచెం. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెస్ అవుతుంది, ఇన్స్టాల్ కూడా అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసాం, ఆ టూల్ అనేది ఇన్స్టాల్ చేసాం, అది ఎలా వాడాలో చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కెక్స్ ESM IP -7 దీన్ని కాపీ చేస్తాం, సింపుల్ కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తా ఏకదంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కెక్స్ అంటే మనం ఆ టూల్ యూజ్ చేయడానికి కెక్స్ అని కమాండ్ ఇస్తాం అనమాట. ESM IP7. ఇక్కడ ఎస్ అంటే ఎస్ నథింగ్ బట్ సౌండ్ అనమాట. సౌండ్ తో యూజ్ చేయమని నేను యూజ్ చేసుకుంటాను కమాండ్ ఇస్తాను అనమాట. ఎంటర్ కొట్టేస్తాను. ఓకే, స్టార్టింగ్ విన్కెక్స్ సర్వర్ ES. ఇక్కడ ఏమంటుంది చూడండి గైస్, ప్లీజ్ ఎంటర్ విన్కెక్స్ సర్వర్ ESM పాస్వర్డ్ ఫర్ యూజర్ రూట్. అంటే ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ విన్కెక్స్ పాస్వర్డ్ రూట్ అని అంటుంది కదా, అంటే ఇక్కడ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలంటే, ఈ పాస్వర్డ్ వచ్చేసి మనం Kali Linux ఇన్స్టాల్ చేసాం కదా, ఆ Kali Linux ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ నేమ్ ఇచ్చాం కదా, అడ్మిన్ అని యూజర్ నేమ్ ఇచ్చాం. ఏదైనా పాస్వర్డ్ అని ఇవ్వాలి కదా, పాస్వర్డ్ అని ఎక్కడైతే ఏమి ఇచ్చామో అదే పాస్వర్డ్ యాసేజ్ ఇక్కడ కొట్టేద్దాం అనమాట. అంతే, మళ్ళీ ఎంటర్ కొట్టేద్దాం. ఇక్కడ ఏమడుతుంది చూడండి, యూజర్ బీన్ కేక్స్ లైన్ 496 MTSCEXE కమాండ్ నాట్ ఫౌండ్ అంటుంది. కమాండ్ నాట్ ఫౌండ్ అంటే సింపుల్ గా దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు రూట్ టర్మినల్ లో ఉంది, అంటే సుడోసు అనుకుంటే రూట్ టర్మినల్ లోకి వచ్చాం కదా, ఇందాకే రూట్ టర్మినల్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ నుంచి కమాండ్ అనేది ఆపరేషన్ జరుగుతుంది అనమాట. అక్కడెక్కడ జరగదు ఆపరేషన్ అనేది. నార్మల్ అడ్మిన్ కి వెళ్ళిపోండి, నార్మల్ యూజర్ కి వెళ్ళిపోండి అని చెప్తుంది అనమాట. సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతాం, ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టేద్దాం, బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ అదే పాస్వర్డ్ కొట్టేద్దాం అనమాట. కాపీ చేసే ఉంది కాబట్టి పేస్ట్ కొట్టేసింది డైరెక్ట్ గా నీకు. కెక్స్ ESM IP7 అని కొట్టేసాను. సేమ్ కమాండ్ ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఎంటర్ కొట్టేస్తా సింపుల్ గా. స్టార్టింగ్ అవుతుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనే ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. దీని అర్థం ఏంటంటే, సింపుల్ గా రిమోట్ డెస్క్టాప్ అంటే ఏంటంటే, రిమోట్ డెస్క్టాప్ ఆపరేషన్ ఒక టూల్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. మన ఇన్బిల్డ్ విండోస్ సిస్టమ్ ఉన్నాయి, దాని నుంచి ఆపరేషన్ జరిగి మన IP అడ్రస్ అనేది దీనికి ఆటోమేటిక్ గా ఇచ్చేసింది అనమాట. ఏది Kali Linux అనేది. అక్కడ నుంచి రిమోట్ డెస్క్టాప్ ద్వారా మనకు ఆపరేషన్ అనేది జరిగి UI వస్తుంది అనమాట. సింపుల్ కరెంట్ అని నొక్కేస్తాం. ఇది ఒకవేళ ఈ మెసేజ్ అనేది మీరు ఇంతవరకు నెక్స్ట్ టైం, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తుంది కదా, నెక్స్ట్ టైం నాకు వద్దు, ఇలాంటి మెసేజ్లు అన్నీ వద్దు, డైరెక్ట్ కమాండ్ కొట్టగానే డైరెక్ట్ గా నాకు UI రావాలి అలా అనుకుంటే, అలా సింపుల్ గా ఒకవేళ అనుకుంటే గానీ మీకు ఇక్కడ మెసేజ్ ఉంది కదా, డోంట్ ఆస్క్ మీ అగైన్ ఫర్ కనెక్షన్ ఫర్ దిస్ కంప్యూటర్ అని టిక్ మార్క్ ఇచ్చి కనెక్ట్ కొట్టేస్తాం. ఇప్పుడు నాకు టిక్ మార్క్ నేను కొట్టినా, నాకు అవసరం లేదు, కనెక్ట్ కొట్టేస్తాం. ఇప్పుడు ఇది కూడా మెసేజ్ వస్తుంది అనమాట, ఇదంతా అవసరం లేదు, ఏం లేదు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఓనర్ రిమోట్ కంట్రోల్ అనేది ఏమంటుందా లేదా అని అడుగుతుంది. ఈ సింపుల్ గా ఎస్ అని కొట్టేసింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఓకే కొట్టేసింది. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. ఏదైతే మనం స్టార్టింగ్ ఇచ్చాం కదా పాస్వర్డ్ అనేది, అడ్మిన్ కానీ Kali Linux ఆపరేషన్ అనేది, అదే పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే కొట్టేస్తుంది. ఓకే ఓకే చూడండి, ఆల్రెడీ UI అనేది Kali Linux సంబంధించిన UI ఎక్సలెంట్ గా వచ్చింది అనమాట. అండ్ దీస్ ద
పవర్ఫుల్ UI ఇన్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, అన్ని టూల్స్ ఇక్కడ నుంచి ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అన్ని టూల్స్ వస్తాయి అనమాట, ఒకటి కాదు రెండు కాదు చాలా టూల్స్ ఉంటాయి. అవన్నీ టూల్స్ అన్ని ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉందన్నమాట. ఈ మైనస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫుల్ ఎఫిషియెంట్ గా అనేది వర్క్ కాదు. ఎందుకంటే మనం వచ్చేసి ఇప్పుడు మీకు హాఫ్ ఆఫ్ ద ఎఫిషియెంట్ కంటే ఫుల్ పర్ఫార్మెన్స్ గా వర్క్ కాదు. ఎందుకంటే చెప్తానండి, సింపుల్ గా ఈ కాలినెక్స్ బదులు ఇప్పుడు ఒక డెస్క్టాప్ అనమాట, ఇది ఒక డెస్క్టాప్ యాప్ లాగా పనిచేస్తుంది అనమాట విండోస్ లోని. సింపుల్ గా అన్ని మినిమైజ్ చూస్తాను, అన్ని మినిమైజ్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాకు ఏమేమి ఉన్నాయి, మినిమైజ్ లో ఫైల్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ క్రోమ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇది ఒక స్టూడియో ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఉంది. ఇది నాకు అవసరం లేదు, ప్రస్తుతానికి తీసేస్తాను. అండ్ టెర్మినల్ కూడా ఉంది, అండ్ నెక్స్ట్ ఇదేమో రిమోట్ డెస్క్టాప్. చూడండి ఇన్ని టూల్స్ వర్క్ అయ్యి మళ్ళీ విండోస్ కూడా ఆపరేషన్ జరగాలి కదా. విండోస్ కి ఇప్పుడు నా రామ్ 8 GB లో దీనికి మొత్తం కలిపి ఒక 2 GB తీసుకున్నా. ఆపరేటింగ్ సిస్టమ్ నడవడానికి ఒక 2 GB, మిగతా 2 GB ఇంకా దీనికి వాడుకుంటది. అది మనం ఇలా ఇలా సపరేట్ గా మనం ఇవ్వలేం, రూపాయలైనా 2 GB వాడని ఏమి ఇవ్వలేదు. దానికి అదే తీసుకుని అదే వాడుకుంటున్నాం అన్నమాట WSNL. కానీ ఫుల్ ఎఫిషియెంట్ గా నడవదు, అంటే హాఫ్ ఆఫ్ ద ఎఫిషియెంట్ గా నడిచింది, హాఫ్ ఆఫ్ పవర్ఫుల్ గా అన్ని యూజ్ చేసి వాడిద్ది. కానీ ఇంకో మైనస్ పాయింట్ ఉందన్న కదా, ఆ మైనస్ పాయింట్ వచ్చేసిందంటే ఇది ఇక్కడ ఇప్పుడు మనకి నేను నా కంప్యూటర్ కి ల్యాప్టాప్ కానీ అసలు నెట్ ఎలా వస్తుంది ల్యాప్టాప్ ద్వారా, అసలు ల్యాప్టాప్ కు నెట్ ఎలా వస్తుంది, నేను వైఫై ద్వారా వస్తుంది అన్నమాట నెట్ సప్లై అనేది. ఈ వైఫై యూజ్ చేసుకొని రిమోట్ డెస్క్టాప్ అని దీనికి కూడా నెట్ వస్తుంది సప్లై. సింపుల్ చెప్పాలంటే ఆ నెట్ అనేది వైఫై నుంచి దీనికి ఎలా వస్తుంది, విండోస్ అనేది ఏంటంటే ఆర్స్ డివైస్ అంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి, ఇది ఆర్స్ డివైస్ కాదు, ఆర్స్ కింద డివైస్. ఆర్స్ తర్వాత ఏదో ఉందో ఈ డివైస్ లో వచ్చేసి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి సింపుల్ గా ఇక్కడ వైఫై సింబల్ ఏది లేదు, ఎందుకంటే ఇది వైఫై ద్వారా నడవదు, నెట్ వస్తుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా వైర్లెస్ గా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఖాళీ లినక్స్ అనేది ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. అన్ని టూల్స్ వాడచ్చు, ఏ విధంగా మీరు ఎఫిషియెంట్ గా వాడచ్చు అనమాట, సింపుల్ చెప్పాలంటే. అండ్ దిస్ ద వీడియో ఆఫ్ ఇన్స్టాలింగ్ UI as Kali Linux with the WSL Windows Subsystem for Linux. And thank you guys. అండ్ అలానే ఇంకా ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ గా ఇలా డిఫరెంట్ సంబంధించిన వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటా మన ఛానల్లో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.